గాయ్స్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెంగురు మావా. చెప్పు బాయ్. అరే ఇంకెప్పుడు వచ్చేది? ఊకే తాప ఫోన్ చేసి చెప్పాలా? ఒక దిక్కు వినాయకు షెడ్ కట్టలేదు, వినాయకుందే లేదు. పక్కకెళ్ళి పోరలు నయం గారా మీకన్నా వినాయకుంది దేనిక పోతురు. బాయ్ వస్తున్నాం బాయ్. దౌడపేంటి దెంగుతా అట్లనే. ఫస్ట్ కంపెనీ కారు కారు జల్దీ. చెప్పన్నా ఎట్లా కడదాం? ఫస్ట్ కట్టలు కొనుక్కొద్దామా? తడకలు, గొడ్డలి, పార ఇవన్నీ ఉన్నాయా? ఏడున్నాయి? ఫస్ట్ 5 వేలు వినాయకుని తీసుకొద్దాం. అరే అన్న ఏకన్నా దింకపోతున్నావా? ఇస్తతి కాదు బే, వినాయకుని తీసుకొద్దాం. పక్కకెళ్ళి పోరోలు వినాయకుని దేనిక వేరు పోతుంది. వాళ్ళు ముందుగా తెస్తే వినాయకుడు. ఇగో అన్న ఆలగిరిరాని మనం ఎగురుతామా? మనం లేడీ తెచ్చినా లేటెస్ట్ తెస్తాం. మాటలకైతే ఏం లేదు చెప్పనికి. ఈ కొడుకు లేడా చిర్రు నీ అవ్వని కాడు మూతవారు అయిపోయారు. మన పక్కకెళ్ళి పొరలతో లొల్లి పెట్టుకురంట, పొక్కిలు పెట్టిరంట నిన్నే. అరే అవ్వన్న కొట్టిర్రు, ఇద్దరు కలిసి ఒక్కని కొట్టిర్రు. మొట్ట ఒక్కని రమ్మను బుద్ధ అలవడతా రాయందుకొని దెంగినుంటవి. అయినా మీరు ముగ్గురు వేరు గారు ఏం బీకిరు? మన వాళ్ళ నన్ను 2 దెంగుతేనే ఉరికిరు కనిపించకుండా ఎక్కడ అక్కడ. కనీసం ఆ పని కూడా ఆపలేదన్న. మరి నీతుల మాటలు ఎందుకు దెంగుతారా? పొడిచి చేస్తాం, పీకేస్తాం, కోసేస్తామని. గణేష్ పందిరి కడదామంటే ఒక్కరు రాడు. అదే తాగుడు ఉందంటే చాలు గుద్ద నేలకు రాసుకొని ఉరికొస్తారు కొడుకులు. అరే బిట్టు లేస్తలేదా బెంచ్ మీదకి వెళ్ళి నీ ముడ్డి? అన్నా చెప్పు ఏంది? గణేష్ పందిరి కడితే కాదా? కడదామన్నా, ఇంకా 2 రోజులు ఉందిగా, టెన్షన్ ఎందుకు? గుద్దాకి సిగ్గుండాలి రా. పక్కగల్లు వినాయకుని కూడా తెచ్చుకొని పోయి మనం కూడా జల్జల్లి పందిరేసి వినాయకుని తెచ్చుకున్నాం. ఇప్పటికే మస్తు లేట్ అయింది. కానీ పందిరి స్టార్ట్ చేయి. ఎట్లా కడదామన్నా? తాజ్మహల్ స్టైల్ కడదామా లేక బొమ్మరీలు కడదామా అన్నా? ఈసారి రథబండి స్టైల్ కడదామన్నా. ఏమో ఇంకా అన్నీ కూర్చున్నావు, కట్టెలు వాడుతురా. అగో వీళ్ళు ఎప్పుడు వచ్చిరానా? బాబన్నా మర్చిపోకు, జల్లి పట్టుకరా. ఆలాడు గుర్తుంది కానీ నువ్వు కానీ. అరే బొచ్చు అట్లా అనుకోరా జల్దీ. ఏందా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది కొడుకుల పని? ఎంత అయిపోతే 2 బిల్లు ఇప్పిస్తా అని చెప్పిన కథం. కొడుకులు పని దప్పరపై చేస్తురు. అరే లడ్డు గుంజ గట్టి గుంజి కట్టరా. తాగుడంటే చాలు గుద్ద పోసుకుంటారు కొడుకులు. అరే బొచ్చారే గుంజ గట్టి పట్టుకో, మొట్ట కింద పడతా నేను. టుంటుమ్ నోసిలాక టుంటుమ్ గుంజ ఆగుతాయా అంతలా ఉంటే? నువ్వు గుద్ద నాగరాలు ఎంగకరా బొచ్చు. ఆ తాడా అందుకో. అరే పొట్టారే 4 గుంజలు పట్టుకరా పాడికెళ్ళి. బానే గుద్ద మోపినావు బెంచ్ మీద. నువ్వు మోపలేదు అన గుద్ద కట్ట మీద. నువ్వే పట్టుకరా పో, నేను కడతా గాని. అదే ఇప్పుడు బీర్లు పట్టుకరమ్మంటే ఫస్ట్ ఉరుకుతావు వారా నువ్వే. ఎట్లుంటది మరి మనతోటి? ఈ పొట్టి గోలింది దెంగ. అరే జల్జల్లి కానీ నేను బండి మాట్లాడతా, పోదాం వినాయకుని తీసుకురానికి. అరే అప్పుడే పోదామా అన్న? నీవా మరి పోదాం రా, మస్తు లేట్ అయింది ఇప్పటికి. అరే పని అయిపోయినాక బీర్లు తెప్పిస్తాను అన్న. మొట నువ్వు తెప్పించిందాక నీ పైనే ఉంటా, కిందికి దిగను. పైనే కూర్చుంటా, ఏం ముట్టుకోను. అరే అందరిది ఒక గోల్ ఉంటే నీది ఒక గోల్ ఉంటుంది ఏంద్రాపై? తావుడలేదు ఎప్పుడు తావుడా. మామా అరే మనం ఈసారి సోలాపూర్ గణేష్ చూద్దాం రా. మొత్తం గల్లీలో గణేష్ తెచ్చాగానే ఇట్లా చమక్ చమక్ మెరవాలి. తమ్ముడు మనకు సోలాపూర్ పోయి తీసుకొచ్చేంత బడ్జెట్ లేదు. సరే అన్న, ఒక 12 ఫీట్ల గణేష్ అన్న తీసుకొద్దాం. అరే నువ్వు లాస్ట్ ఇయర్ పైసలు ఇచ్చినావారా? ఈ ఇయర్ ఈయనకనే తనకు ఇచ్చినావు. లాస్ట్ ఇయర్ పైసలు ఓడియాలరా? చెప్పురా, లాస్ట్ ఇయర్ పైసలు తెద్దాం సోలాపూర్ పోయి. అరే మీరు భక్తితో గణేష్ పెడదామని చూస్తురా? లాస్ట్ ఇయర్ అప్పులు తెలుసుకున్నామని చూస్తురా? మరి ఎందుకురా, గుద్ద మూసుకొని ఉండరాదురా సప్పుడు. ఎన్నో ఒక్కడ పోయి తీసుకొద్దాం కాని గణేశుడు. పైసలు లేవంటివి గారా? అని పెద్దల పువ్వుకు 1 పైసలతో తీసుకుంటా బీర్లు. మనకిచ్చే గణపతి చందాలు 5,000 1000 రూపాయలు తెంగిండు. 4,000 బాబన్నకి ఇచ్చిండు. ఏమంటావానా? మీ తావుళ్ళ జుల్లి తర్వాత తాగుదురు కానీ అడుగురు. ఫస్ట్ పోయి వినాయకుని తీసుకొద్దాం. అన్నా నువ్వెంత మంచిగా నువ్వు అన్నా. పొట్టు గుద్ద బాడుకో, ఒక్క బీర్కి అవుట్ అయ్యండి అప్పుడే. బీర్లు కనిపిస్తే సార్ జుర్ర తాగుతూనే ఉంటాడు. సరేగా నడువుర్రా, ఇప్పటికే లేట్ అయింది మస్తు. ఆ బీర్లు పక్కన పెట్టురు, వచ్చినాక తాగుదురు కానీ. మరి పొట్టోడు నేనేం పాపం చేసినారా? మందు అయినవరా పాపాత్ముడా? అన్నా ప్లీజ్ నేను వస్తా. సరే సావు, ఒక మూలకు కూర్చో బండ్లా. ఆడికి పోయినా కానీ ఆటకాలు దెంగకూరి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నడు 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 బండేకురి. అన్న వినాయకులు చూడన్న అక్కడ మస్తున్నాయి. అన్న గడ పెద్ద వినాయకుడు చూడు, గడవే అడుగుదామన్నా ఎట్లనో రేటు. అన్నా ఈ వినాయకుడు మస్తుండు, తీసుకున్నాం. అన్నా ఇది తీసుకున్నాం అన్న, మస్తుండు వినాయకుడు. సరే తీసుకున్నాం. ఇంకా 4 బొమ్మలు చూద్దాం మండూరి. అన్న ఎన్ని చూసినా ఒకటే అన్న, ఈ వినాయకుడు తీసుకున్నాం మస్తుండు. లేదన్నా ఈ వినాయకుడు తీసుకున్నాం, పెద్దగా ఉండు.
ఇగో నా మాడినురి వినాయకుని తీసుకొనే పోదాం. ఇంకా 4 విగ్రహాలు చూద్దాం ముందే పోయి. అన్న ఈ వినాయకుడు ఎంత? 40,000 తమ్మి. 40,000? ఈఎంఐ ఆప్షన్ ఉందా? ఏం తమ్మి తాగొచ్చినావా? అట్లా కాదన్నా. ఏ పోతాముడు పొద్దుగాల తలకాయదెంగకు. స్వామి వినాయక రేట్ ఏమో 40,000 చెప్తుండు, రేట్ తక్కువ అని అంటుండు. నా మాటిని మనం ఒకటి బండి ఎక్కు పోదాం. నీకోసం ఆడ అందంగా ఇల్లు కట్టిన స్వామి, నడువు పోదాం. పొట్టి పాడుకో దొక్కదలు దింగకు నడు ఫస్ట్. మామ 40,000 అంటారా? అందుకే బండి ఎక్కు స్వామి పోదాం అని చెప్తున్నా. గైస్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ వేసుకోర్రి, పార్ట్ 3 కూడా అప్లోడ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెంగురు మామ. నచ్చితే కామెంట్ పెట్టుర్రి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.